తెలంగాణ స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటారా లేక తాము తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపులు ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 4 వారాల్లోగా జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై ధర్మాసనం విచారణ జరిపింది. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమే అని తెలిపారు. రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ గవై తెలిపారు. 4 వారాలుగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరపు న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన ఇంకెన్ని రోజులు సమయం తీసుకుంటారని చెప్పేసి కూడా ఇది కోర్టు ధిక్కారం కిందకి వస్తుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యం చేసింది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఇవాళ విచారించింది. ఇదే అంశానికి సంబంధించి కోర్టు ధిక్కారం పైన కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపారు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారం అని చెప్పేసి వ్యాఖ్యానించింది. రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా బిఆర్ గవాయ్ ఆదేశించారు. ఇప్పటికే ఈ కేసు సంబంధించి లేట్ అయిందని చెప్పేసి వ్యాఖ్యానించిన నేపథ్యంలో 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని చెప్పేసి స్పీకర్ తరఫున న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి చెప్పారు. ఇప్పటికే మనం చూస్తున్నాం 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ అయితే విచారణ జరిపారు. ఇంకొక 2 ఎమ్మెల్యేలు కడియం చేయాలి. దాని నాగేందర్ విషయంలో ఇంకా ఎటువంటి విచారణ జరపలేదు. మనం చూస్తున్నాం 2వ దఫా విచారణకు సంబంధించి కూడా గత వారం 4 ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తయింది. సో ఈ నేపథ్యంలో స్పీకర్ ఈ 4 వారాల్లోగే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అశోక్.